ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే చూపించబోతున్నాను. ఈ బిల్డింగ్ వచ్చేసరికి చాలా క్వాలిటీగా కట్టడం జరిగింది. అంతేకాకుండా అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా చక్కటి డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ అవుట్ సైడ్ వాల్ కూడా చూడండి, చక్కటి వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగిందనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ మనకి 6 feet అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి కార్ పార్కింగ్ అయితే బయట పెట్టుకోవాలి, బైక్ పార్కింగ్ అయితే మనం లోపలికి వరకు అయితే వెళ్ళిపోతుంది. మొత్తం అంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ వస్తున్నది కదా, ఇదంతా కూడా బారుగా ఒక పోర్షన్ అయితే తీసుకోవడం జరిగింది. అవుట్ సైడ్ పిల్లర్స్ కూడా చూడండి, చాలా హెవీ పిల్లర్స్ అయితే తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ మనకి 2 గుమ్మాలు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోర్షన్లోకి వెళ్తాకి ఇక్కడ ఎలా లేదన్నా మనకి రెంట్ వచ్చేసరికి 5,000 పైనే ఉంటుందన్నమాట. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఇంకొక 4 చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా వచ్చేసరికి హాల్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి సెంటర్లో హాల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ టైల్స్ విషయానికి వచ్చేసరికి గ్లాసీ లామినేటెడ్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ రైట్లో మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మనకి ఆపోజిట్లో వాల్ ర్యాక్స్, అంతేకాకుండా బీరువా ప్రొవిజన్ కూడా వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. చక్కగా పీఓపీ సీలింగ్ అంతా కూడా ప్లెయిన్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. టైల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా 2x2 టైల్స్ అయితే గ్లాసీ లామినేటెడ్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. చాలా క్వాలిటీ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ వాడడం జరిగింది. పెయింట్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా లైట్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా విండోస్ కూడా చూడండి, యూపీవీసీ విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సేఫ్టీకి ఐరన్స్ గ్రిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీకు ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూపించబోతున్నాను. ఈ బాత్రూమ్ వచ్చేసరికి మనకి 4x6 అయితే ఉంటుంది. వెస్టర్న్ కంబోర్డ్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు వాడిన ట్యాప్స్ అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మళ్ళీ హాల్లోకి అయితే వచ్చేసాము. పైన కూడా గోల్డ్ కలర్ కోలీడింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ చిన్న డిజైన్ కింద అయితే ఇవ్వడం జరిగిందనమాట, హోల్ కింద. ఇక్కడ చూడండి, హ్యాంగింగ్ లైట్స్ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు ఇప్పుడు కిచెన్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మనకి యూ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది కిచెన్కి. చాలా స్పేషియస్గా అయితే కిచెన్ అయితే రావడం జరిగింది అనమాట. టైల్స్ కూడా చూడండి, మంచి లామినేటెడ్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్కి వేయడం జరిగింది. క్వాలిటీ పరంగా అయితే ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి పూజా గది అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ హౌస్ తీసుకోవాలి, మేము ఉండగా రెంట్ రావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అయితే 5,000 రెంట్ అయితే తగ్గకుండా అయితే రావడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ ఇంటికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మనకి వాషింగ్ మెషిన్, అంతేకాకుండా అన్ని విధాలుగా యూజ్ చేసుకునే విధంగా మనకి పోర్టుకో కింద అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి 300 feet సబ్మెర్సిబుల్ బోర్ అయితే ఉండడం జరిగిందనమాట. స్వీట్ వాటర్ అయితే పడడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి మెట్లు అనమాట పైకి వెళ్తాకి. ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా, అంట్లు అయితే తోముకునే విధంగా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. స్టెప్స్ విషయానికి వచ్చేసరికి చాలా స్పేషియస్గా అయితే స్టెప్స్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే ఎవరైనా ఎక్కే విధంగా అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ మనకి ఐరన్ గ్రిల్స్ అయితే పెట్టడం జరిగిందనమాట రైలింగ్కి. మనం అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇప్పుడు ఉండడం జరిగిందనమాట. ఇక్కడ ఎంట్రన్స్, ఫస్ట్ ఫ్లోర్ మనకి ఎంట్రన్స్ అనమాట. ఇదంతా కూడా గుమ్మం అంతా కూడా టేక్ గుమ్మం అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఎంట్రన్స్ మనకి లెఫ్ట్ సైడ్లో పూజ గది అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకొని చూడండి, పక్క క్లారిటీగా అయితే మీకైతే కనబడుతుంది. అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి మనకి సైజు 10-9 బెడ్రూమ్ సైజ్. ఫ్రెండ్స్, ఇది మనకి 6x6 మంచం పట్టేంత స్పేషియస్గా అయితే ఈ బెడ్రూమ్ అయితే రావడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్ ఫేసింగ్ విషయానికి వచ్చేసరికి సౌత్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంది. సౌత్ ఫేసింగ్, అంతేకాకుండా దీనికి ఈస్ట్ గుమ్మాలు, అంతేకాకుండా నార్త్ గుమ్మాలు అయితే పెట్టడం జరిగిందనమాట. పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి వెస్టర్న్ కంబోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. వాల్ టైల్స్ కూడా మనకి 6 feet వరకు వాల్ టైల్స్ అంటించడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా స్టీల్ ట్యాప్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ. ఇక్కడ మనకి వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు.
ఈ బిల్డింగ్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఓనర్ నెంబర్ వచ్చేసరికి మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఈ బిల్డింగ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా ఒకసారి ఓనర్కి ఫోన్ చేసి అన్ని వివరాలు కూడా తెలుసుకోండి. ఇది వచ్చేసరికి మనకి హాల్ ఫ్రెండ్స్. ఇది టీవీ యూనిట్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. టీవీ కూడా పెద్ద టీవీ కూడా ఇక్కడ మనకి పెట్టుకునే విధంగా అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది 15x15 సైజులో అయితే మనకి హాల్ అయితే రావడం జరుగుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి 10-12 సైజులు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ బిల్డింగ్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మనకి స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది. ఒకసారి ఓనర్తో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. అంతేకాకుండా ఈ బిల్డింగ్ గజామని విషయానికి వచ్చేసరికి 85 స్క్వేర్ యార్డ్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. రేటు విషయానికి వచ్చేసరికి ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ ఏమైనా సరే ఖచ్చితంగా సేల్ చేయాలి అనుకుంటే ఈ విధంగా మనం ప్రమోట్ చేసి సేల్ అయితే చేసి పెడతాం అనమాట. రేట్ అయితే ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు ఫ్రెండ్స్. ఒకసారి మనం ఓనర్తో మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది. 46 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మనకి కాస్ట్ విషయానికి వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఫ్రెండ్స్. ఇది కొద్దిగా ముందుకెళ్ళినట్టయితే వాష్ ఏరియా కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్, అంతేకాకుండా మనకి కిచెన్ ఐటమ్స్ అవి క్లీన్ చేసుకునేటానికి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది అవుట్ సైడ్ రోడ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీరు ఈ బిల్డింగ్ ఏరియా వచ్చేసరికి మనకి ఏలూరు గాయత్రి నగర్లో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈ బిల్డింగ్కి మనకి బస్ స్టాండ్కి, మార్కెట్కి, రైల్వే స్టేషన్కి అన్నిటికి కూడా నియర్ బై అయితే ఉండడం జరిగిందనమాట ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా ఓనర్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా స్క్రీన్ పైన కూడా మీకు ఈ ఓనర్ నెంబర్ డీటెయిల్స్ అయితే పెడుతున్నాను. ఖచ్చితంగా ఒకసారి ఓనర్ని కాంటాక్ట్ చేసి బిల్డింగ్ అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా బిల్డింగ్ క్వాలిటీ అనేది ఎలా ఉందో ఏంటో అని తెలుస్తుంది అనమాట. పక్కగా క్లియర్ టైటిల్తో అయితే ఈ బిల్డింగ్ అయితే డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కగా అయితే ఉండడం జరిగిందనమాట. మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా 85% బ్యాంక్ లోన్ సదుపాయం కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ బిల్డింగ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏవైనా సరే ఈ విధంగా ప్రమోట్ చేసి సేల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మేము ప్రమోట్ చేసి సేల్ అయితే చేసి పెడతాం అనమాట. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.